అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం శ్రేయస్కరమా అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం మే 10న జరుపుకోనున్నారు. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అందుకే ఈ రోజున లక్ష్మీదేవికి పూజలు చేసి ఆమె ఆశీర్వాదం కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల లభించే సంపద ఎప్పటికీ కోల్పోకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. క్షయం కలగకుండా ఉండుగాక, ఇల్లు ఎల్లవేళలా సుఖశాంతులు, సంతోషం, సంపద, ఆస్తి, శ్రేయస్సుతో నిండి ఉండాలని, ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలను చేస్తారు. అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా దాని ఫలితాలు శాశ్వతంగా ఉంటాయని, సిరి సంపదల్లో ఎలాంటి తగ్గుదల ఉండదని విశ్వసిస్తారు. విశ్వాసం ప్రకారం అక్షయ తృతీయ రోజున బంగారు, వెండి ఆభరణాలు, గృహాలు, వాహనాలు మొదలైనవి కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. ఈ రోజున బంగారు ఆభరణాలను విరివిగా కొనుగోలు చేస్తారు. కొన్ని కారణాల వల్ల బంగారం కొనలేకపోయిన చాలామంది ఈ రోజున వెండిని కొనుగోలు చేస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం శ్రేయస్కరమా అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. ఈ రోజున ఏ లోహం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి, ఇంటికి సంపదలు చేకూరుతాయి. బంగారం, వెండి లోహాలు రెండూ వాటి సొంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అందువల్ల అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి రెండింటినీ కొనుగోలు చేయవచ్చని నమ్ముతారు. వెండి శుక్రగ్రహానికి, చంద్రునికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. శుక్రుడు భౌతిక ఆనందం, సౌకర్యాలు, ప్రేమ, పిల్లలు మొదలైన వాటికి బాధ్యత వహించే గ్రహంగా పరిగణించబడుతుంది. అందువల్ల వెండి లేదా వెండి వస్తువులను కొనుగోలు చేసి ఉపయోగించినప్పుడు అది వ్యక్తి శుక్ర, చంద్రగ్రహాలను బలపరుస్తుంది. చంద్రుని బలం కారణంగా వ్యక్తి మానసికంగా చాలా బలంగా ఉంటాడు. శుక్రుడు జీవితంలో అన్ని రకాల సుఖాలు, ప్రేమ, అందం మొదలైన వాటిని ఇస్తాడు. అందుచేత వెండిని కొని ధరించడం శరీరానికి, మనసుకు, ఐశ్వర్యానికి మంచిదని చెప్పవచ్చు.